రాష్ట్రంలో ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకుడు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ అని చెప్పేసి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 2 లక్షల చిల్లర మంది విద్యార్థులు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి క్వాలిఫై అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సగం విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 30 కళాశాల, దాదాపు 90 కళాశాలలకి ఈరోజు జీవోలు ఇష్యూ చేసి ఫార్మసీ సంబంధించినటువంటి కళాశాలలకి రాష్ట్ర ప్రభుత్వము 90 కళాశాలలకి జీవో ఇష్యూ చేసి దాదాపు 30 కళాశాలలకి జీవో ఇష్యూ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వేలకు వేలు, లక్షల ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీఫార్మసీ చదవాలా లేకపోతే ఫార్మసీ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈరోజు జరగకపోవడము, నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.